మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుజుడు రాశ్యాధిపతిగా, గురుడు శుభదృష్టిని ఇస్తున్నాడు, బుధుని ప్రభావం అద్భుతంగా ఉంది, సూర్యుడి అధికార సంబంధిత, శని భగవానుడు అద్భుతంగా, గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు. అలాంటి ఈ నెలలో ధైర్యం, విజయం అన్ని మీకు బాధ్యతగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధాన అంశాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ నెల మీకు సర్వీస్ సెక్టార్ దగ్గర నుంచి ప్రారంభించే ఐటీ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ శాఖ, పోలీస్, డిఫెన్స్, బ్యాంకింగ్, మెడికల్, ఫార్మా, పరిశోధన, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ సెక్టర్, సైంటిస్ట్, స్పోర్ట్స్ పీపుల్, వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు, విదేశీయ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు అనుకూలమైనటువంటి సమయం. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇండస్ట్రీ టూర్ చేయడం, మంచి మంచి పెట్టుబడులు పెట్టడము, లేదా ఏంజల్ ఫండింగ్ తెచ్చుకోవడం, చిట్ ఫండ్స్, బ్యాంక్ ద్వారా రుణాలు తెచ్చుకొని కూడా వ్యాపారం పెట్టుబడి పెట్టడం ఇది సమయం. మైనింగ్స్, కెమికల్స్, మెడికల్, కన్స్ట్రక్షన్స్, ఆటోమొబైల్స్, డిజిటల్ సర్వీస్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు తప్పకుండా తిరిగి వస్తాయి. స్థిరాస్తి లేదా వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ అనుభవం ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూల అవకాశాలు కనిపిస్తాయి. ఊహాగానాల ఆధారికంగా ట్రేడ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరము. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రక్తపోటు, జీర్ణకోశ సమస్య, వెన్ను నొప్పి, ఒత్తిడి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఒక మంచి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయండి. ఇంకా విద్యార్థులకి పోటీ పరీక్షలు, పరిశోధన, వైద్య, ఇంజనీరింగ్, డిఫెన్స్ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. రైతులకి మిరప, పసుపు, పత్తి, వాణిజ్య పంటలు సాగు అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. సినిమా రంగం వారికి ది బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కళాకారులకు అందరికీ కూడా మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డు అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలో కీలక బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై స్పందించి మరింత ఆదరణ పొందుతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అవమానాలు పొందుతూ ఉంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకా విదేశీ అవకాశాలలో ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యవసాయ, వ్యాపారం, వీసా, ఇమిగ్రేషన్ సంబంధించిన వ్యవసాయాలు పురోగతి ఉంటుంది. ప్రయాణం కూడా యోగంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. భాగస్వామ్య వ్యాపారం పూర్తి స్పష్టత ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. నెలంతా కూడా మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి, హనుమంతుని ప్రార్థన చేయండి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. బుధవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఎర్ర కందులు లేదా బెల్లం దేవాలయాలకు దానం ఇవ్వండి. ఎర్ర వస్త్రాలు దేవాలయాలకు దానం ఇవ్వండి. రక్తదానం చేయండి, ఆరోగ్య స్థితిని అనుకూలిస్తుంది. అన్నదానం చేయండి. ఎరుపు మరియు ముదురు మరూన్ రంగు మీకు చాలా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. 9 మరియు 2 నంబర్ కలిసి వస్తుంది. మంగళవారం, గురువారం మీకు కలిసి వస్తుంది. మీ యొక్క ఇష్ట దైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల కావాల్సిన వారు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది.
మా నంబర్కి మీ జాతకం కొరకు కానీ మాల కోసం కానీ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పచ్చు. అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని. పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోహం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడేది. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి ఈ మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో వాస్తు కిందనో దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పాను. అంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాల గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాప్లో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపరం సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక, ఒక ప్లేట్ను ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి. లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి డిటిడిసి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.